కేరళలో ఒక ఆమె ఒక అపార్ట్మెంట్ కోసం, అంటే ఆ అపార్ట్మెంట్ ఖరీదు కొన్ని లక్షల్లోనే ఉంది. అది ప్రస్తుతం మన టాపిక్కి అప్రస్తుతం. అది ఆ బిల్డర్ ఏమంటాడంటే, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇది ఆ బిల్డర్ ఏమంటాడంటే, మీరు ఫస్ట్ స్లాబ్ వేసినప్పుడు ఇంత ఇవ్వండి, సెకండ్ స్లాబ్ వేసినప్పుడు ఇంత ఇవ్వండి. ఎన్నెన్నో స్లాబ్స్ ఉంటాయి. అవి అలాగేదో లెక్క చెప్పి టైం బౌండ్గా వసూలు చేసేస్తాడనమాట. కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాకుండానే చివరి పేమెంట్ కూడా రెడీ చేసి పెట్టేస్తాడు. అతని దగ్గర నుంచి ఇంక మనకు రావాల్సింది ఏమి ఉండకూడదు, మన పని మిగలాలి, కానీ కస్టమర్ దగ్గర నుంచి వచ్చే డబ్బు మాత్రం వసూలు చేసేయాలన్నది ఈ బిల్డర్స్ ఉద్దేశం. ఎప్పుడు ఎంత కట్టాలి అన్నది ఎక్కడ రూల్ లేదు. పైగా ఇది బ్యాంకులో డబ్బు తీసుకుని ఇవ్వటం, లోను మీ పేరే తీసుకుని మీరు డైరెక్ట్గా తీసుకుని ఒకటి. కానీ కొంతమంది బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే, బ్యాంకు లోన్ కూడా మేమే ఇప్పిస్తామంటున్నారు. ఓ బ్యాంక్తో నెగోషియేట్ చేస్తున్నారు. నా దగ్గర అపార్ట్మెంట్స్ కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా నేను మీ బ్యాంక్ నుంచే లోన్స్ తీసుకుని ఇలా చేస్తాను, మీరు మా కన్స్ట్రక్షన్కి కావాల్సిన డబ్బంతా మాకు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తుండండి అని. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్లో ఆ బ్యాంకు వారు అలాగే ఈ బిల్డరు ఏకమైపోయారు. కుమ్మక్కయ్యారని అనటానికి మరి అవకాశం లేదు, కానీ ఏకమైపోయారు. ఏకమైపోయి వినియోగదారుని ఆట ఆడిస్తున్నారు. వాళ్ళు ₹1,00,00,000 అక్కడ లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి ఆ బిల్డర్తో, బ్యాంకు వాళ్ళు బిల్డర్తో హ్యాపీగా ఉంటారు. అప్పు కోసం ఇతను ప్రాధేయపడ్డాడు కాబట్టి వినియోగదారుడు, బ్యాంకు వారికి వినియోగదారుడి యొక్క గొప్పతనం కనిపించట్లా. నాకు రుణపడి ఉన్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ బ్యాంకు అధికారులు ఏమనుకుంటున్నారంటే, ఆ బిల్డర్కి మేము రుణపడిపోయి ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి ఇంట్రెస్ట్లు ఎలా మారిపోతాయో. ఇక్కడ వినియోగదారుడు చిక్కుకుంటున్నాడు. న్యాయంగా అయితే వినియోగదారుడు తరపున బిల్డర్కి పే చేస్తున్నారు కాబట్టి బ్యాంకు వాళ్ళు ఆ ప్రోగ్రెస్ని బట్టి వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయాలి బిల్డర్కి. అది జరగట్లా, ముందే ఇచ్చేస్తున్నారు. లేదు ఫైనల్ స్లాబ్ వేసేసాడు కదా అని ఇచ్చేస్తున్నారు. ఫైనల్ స్లాబ్కి ముందు స్లాబులు ఆగిపోయింది అక్కడ చాలా సంవత్సరాలు. అది పరిగణనలో తీసుకోవట్లా, ప్రోగ్రెస్ కనిపించట్లా. 10 ఫ్లోర్స్ అయిపోయినాయి కదా, ఇంకేంటని ఇచ్చేస్తుంటే ఇంకెక్కడ వినియోగదారుడికి హామీ ఏముంది? పూర్తి చేయకుండానే వినియోగదారుడు బ్యాంక్ దగ్గర తీసుకున్న అప్పుని బిల్డర్కి బ్యాంక్ వాళ్ళు ఇచ్చేశారు. ఎంత ప్రమాదంలో చిక్కుకుంటున్నారో అర్థం చేసుకోండి. బిల్డరే గనక మీకు సజెస్ట్ చేస్తే బ్యాంకర్ ఆ బ్యాంకులో తీసుకోండి అని బిల్డర్నే మీరు ప్రాధాన్యపడితే మాకు బ్యాంక్ అప్పు ఇప్పించండి అని ఇలాగే జరుగుతుంది. బిల్డింగ్ మీద దట్టు అర్బన్ ప్రాపర్టీ కాబట్టి దాని మీద ఏ బ్యాంకు వాళ్ళన్నా మీకు లోన్ ఇస్తారు, అదే బ్యాంక్ ఇవ్వాలని ఏం లేదు. కేవలము ఈ హౌసింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఫైనాన్స్ చేసే కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. ఈమె ఆ అపార్ట్మెంట్కి కావాల్సిన దానికి అగ్రిమెంట్ వచ్చింది, ఇదిగో కొంత కట్టారు, మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టారు. ఆ కట్టిన తర్వాత ప్రోగ్రెస్ లేదు, కట్ల తర్వాత మరి ఎలాగో సమకూర్చుకున్నారో ఏంటో ఫాస్ట్గా అవుతున్నప్పుడు ఈమె వెళ్ళి ఆ మిగతా సొమ్ము కట్టడానికి వెళ్తే, లేదండి మిమ్మల్ని తీసేసాము, మీరు చాలా డిలే చేశారు కదా అంచేత మీకు ఇవ్వము, అది ఇంకొకరికి ఇచ్చేసాము అని ఏదో చెప్పారు. ఇది వినియోగదారుడికి కష్టం అంటే. జీవితకాలం సమకూర్చుకున్న డబ్బుని, తీసుకున్న అప్పుని ఏం చేయాలి ఇప్పుడు? బిల్డర్ అలా చెప్తుంటే ఇక్కడ వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. కన్జ్యూమర్ కమిషన్లో వేశారు. బిల్డర్స్ కన్జ్యూమర్ కమిషన్కి వచ్చిన తర్వాత మా అగ్రిమెంట్ చూడండి సార్ ఒకసారి, దాంట్లో మీడియేటర్ ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని రాసిన దానికి సంతకం పెట్టారు అని అక్కడ వాదిస్తారు. అంతేకాకుండా మీడియేటర్ కాకపోతే ఇంకో మాట ఏం మాట్లాడతారంటే,
ఇది మీ జ్యూరిస్డిక్షన్లోకి రాదండి, పలానా కోర్టు జ్యూరిస్డిక్షన్లోకే వస్తుందని చెప్పి మేము అగ్రిమెంట్లో రాసుకున్నామని ఇంకో ఆర్గ్యుమెంట్ పెడతారు. ఆ 2 కండిషన్స్ కూడా తప్పే. నువ్వేదో మీడియేషన్ అన్నావు కాబట్టి కన్జ్యూమర్ కోర్టుకి అధికారం లేకుండా చేయగలవా? ఇదే ఒక కన్జ్యూమర్ కోర్టు అడిగింది, కెన్ యూ హోస్ట్ అవర్ జ్యూరిస్డిక్షన్, మాకున్న పరిధిని నువ్వు తొలగించగలవా అని అడిగింది. సమాధానం ఏముంటుంది? ఈ రకంగా తమాషా అయిన ఆర్గ్యుమెంట్స్ పెడుతుంటారు బిల్డర్స్. ఇక్కడ కూడా అదే పెట్టారు. అనుకున్న పద్ధతిలో అగ్రిమెంట్ ప్రకారము కట్టలేదు కాబట్టి మేము తీసేసాము, అందు కండిషన్ ఉంది అంటారు. ఇది అసలైన చిక్కు. సరే, 2 వైపులా జాగ్రత్తగా విన్న తర్వాత కన్స్యూమర్ కమిషన్ ఒకటే చెప్పింది, నీ కన్స్ట్రక్షన్లో ప్రోగ్రెస్ చూపించి ఇన్స్టాల్మెంట్ కట్టమని అడుగు. నువ్వు అసలు కన్స్ట్రక్షన్ వరకే పూర్తిగా ఆపేసి నేను ఎందుకు ఆపేసానంటే మళ్ళీ అక్కడ ఒక కథ చెప్తా మళ్ళీ వస్తాడు. అది నా చేతుల్లో లేదు, అదే కోవిడ్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, అదే ఇలా మొదలు పెడతారు. అవును, నువ్వు ప్రారంభించిన తర్వాత కదా అడగాలి. అప్పుడు కట్టలేదని చెప్పి ఇప్పుడు నేను ఇవ్వనంటే ఎలా కుదురుతుంది? అంచేత నీకున్నది ఒకటే చాయిస్. ఇప్పుడు అపార్ట్మెంట్ రిజిస్టర్ చేయి ఒప్పుకున్న ధరకి, లేదంటావా వాళ్ళు కట్టిన డబ్బు పూర్తిగా కట్టిన నాటి నుంచి ఎప్పటి వరకు వడ్డీతో సైతంగా ఇవ్వు. మానసికంగా చాలా క్షోభ కలిగించావు కాబట్టి మరికొన్ని వేలు పరిహారంగా ఇవ్వు అని తీర్పిచ్చింది. తీర్పు పొందిన వినియోగదారుడు ఆనందంగానే ఉండొచ్చు, కానీ ఈ విషయం తెలియని వినియోగదారులు ఇంకా మోసాల్లో పడుతూనే ఉన్నారు. అప్రమత్తత లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు. ఇవన్నీ సమకూర్చుకుంటేనే మీకు మంచి వినియోగ జీవనం దొరుకుతుంది. మీకు వినియోగ సమస్యలు ఏమున్నా సరే మీరు వినియోగితో సంప్రదింపులు జరపచ్చు. మీ కామెంట్ బాక్స్లో రాయండి, నాకు ఈ సమస్య ఉంది, ఎలా తీర్చుకోవాలని అడగండి, మీకు సమాధానం చెప్తాం. కావాలంటే దానికోసం ప్రత్యేకంగా సమాధాన వేదికని ఒకటి పెట్టి నెలకొకసారైనా సరే మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం, లేకపోతే 15 రోజులకు ఒకసారైనా సరే మీ ప్రశ్నకు సమాధానం చెప్పడం. అదే కాకపోతే ప్రతి వారం కూడా మీ ప్రశ్న సమాధానం చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. మాకు కావాల్సింది ఏంటంటే మీరు నిజంగా రాజులో బతకాలి, వినియోగదారుడే రాజు అన్నది మీరు రుజువు చేయాలి. తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.